శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణావతార ఆవిర్భావ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. పరమాత్మ సామాన్య శిశురూపం దాల్చిన తర్వాత యోగమాయ ప్రభావం వల్ల ద్వారపాలకులు, పౌరులు అందరూ కూడా గాఢ నిద్రలోకి మునుగుతారు. వసుదేవుడు స్వామిని తీసుకున్న వెంటనే ఆ ద్వారములన్నీ తెరుచుకుంటాయి. మేఘములు వర్షించడం ప్రారంభిస్తాయి. ఆదిశేషుడు వర్షధార ఆ శిశుపై పడకుండా తన పడగలను ఛత్రముగా అడ్డుపెట్టి వసుదేవుణ్ణి అనుసరిస్తాడు. వర్షధార ఎక్కువగా ఉండడం వల్ల యమునా నది పరవళ్ళు తొక్కుతోంది. దైవయోగము వలన వసుదేవుడికి యమునా నది దారి ఇస్తుంది. వసుదేవుడు నందగోకులానికి చేరి ఆ శిశువుని యశోదమ్మ శయ్యిపై ఉంచి అక్కడ పుట్టిన ఆడ శిశువుని తీసుకుని మధురలో ఉన్న చెరసాలకి తిరిగి వచ్చేస్తాడు. యోగమాయ ప్రభావం వల్ల యశోదాదేవికి మగ శిశువు పుట్టిందో ఆడ శిశువు పుట్టిందో అన్న విషయం గుర్తించదు. మమ మాయా దురుత్యయ అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో. నా మాయని దాటడం అసంభవం అర్జున అని. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.